తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. నేటి నుంచి తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు ఉండబోతున్నాయి. నేడు జేపీ నడ్డా, రేపు ప్రధాని నరేంద్ర మోదీ, ఎల్లుండి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారు అగ్రనేతలు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించబోతున్నారు. తెలంగాణలో 3 చోట్ల నడ్డా ప్రచారం చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనసభ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. అనంతరం మహబూబాబాద్ జనసభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని నిజాంపేటలో నడ్డా రోడ్ షో నిర్వహించబోతున్నారు. రాత్రి ఐటీసీ కాకతీయలో పార్టీ నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఇక లోక్సభ ఎన్నికలు పార్టీ వ్యూహాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు నడ్డా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, లోక్సభ ఎన్నికల పోలింగ్కు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అగ్రనేతల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసే దిశగా కమల్నాథ్లు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుండి 3 రోజుల పాటు బీజేపీకి సంబంధించినటువంటి 3 అగ్రనేతలు వరుసగా తెలంగాణలో పర్యటించేలా ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎల్లుండి హోంశాఖ మంత్రి అమిత్ షా వరుసగా పర్యటనలు చేయనున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే జేపీ నడ్డా 3 పార్లమెంటు పరిధిలో ఆయన ప్రచారాన్ని నిర్వహించేలా బీజేపీ నేతలు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 12 గంటలకల్లా కొత్తగూడెం చేరుకుంటారు. కొత్తగూడెంలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి వినోద్ తరపున ఆయన ప్రచారం చేపట్టనున్నారు. అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేసినటువంటి జనసభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. మనం చూడొచ్చు, 2-3 రోజుల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుండి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్న ఒక చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ నుండి ఎలాంటి కౌంటర్ చేస్తారు జేపీ నడ్డా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి ఎక్కడైతే మహబూబాబాద్కు చేరుకుంటారో, మహబూబాబాద్కు చూస్తున్నట్లయితే సరిగ్గా 2 గంటలకల్లా మహబూబాబాద్ చేరుకొని 3 గంటల నుండి 4 గంటల మధ్య మహబూబాబాద్ పార్లమెంటు లో ఏర్పాటు చేసినటువంటి జనసభలో ఆయన పాల్గొంటారు. అక్కడ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ను గెలిపించాలంటూ కూడా ఆయన ప్రచారం చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను ఆడ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి కామెంట్ చేస్తారు, ఇప్పటికే బీజేపీ గిరిజనుల పక్షాన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంది, గిరిజనులకు ఎలాంటి లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమాలు చేపట్టింది, అక్కడ ములుగులో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సమ్మక్క సార్లకు సంబంధించినటువంటి యూనివర్సిటీ అయితేనేమి, ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతిని ఇవ్వడం, అదేవిధంగా పెద్ద ఎత్తున గిరిజనులకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం లాంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బీజేపీ తీసుకొచ్చినటువంటి సంకల్ప పత్రాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభా వేదికను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హైదరాబాద్కు చేరుకుంటారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ ప్రాంతంలో ఆయన రోడ్ షో చేయనున్నారు. ప్రధానంగా మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిపించాలని, ఆయనకు పూగుర్తుపైన ఓటేయాలంటూ కూడా అక్కడ ప్రచారం చేయనున్నారు. ఆ రోడ్ షోను కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1.5 కిలోమీటర్ల రోడ్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్ షోలో ప్రజలకు, అదేవిధంగా బీజేపీ శ్రేణులకు అభివాదం చేస్తూ, ఉత్సాహాన్ని నింపుతూ, పార్టీ శ్రేణులకు కొంత ఏదైతే మనం ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం, తెలంగాణలో దాదాపు డబుల్ డిజిట్ స్థానాల లక్ష్యంగా మనం గెలవబోతున్నామని ఒక ఇండికేషన్స్ ఇచ్చే విధంగా ఈ రోడ్ షోను చేయనున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్నటువంటి ఐటీసీ కాకతీయకు చేరుకుని అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఈ ముఖ్య నేతల సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటులో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏంది, కాంగ్రెస్ నుండి వస్తున్నటువంటి విమర్శలను ఎలా తిప్పికొట్టాలి, అదేవిధంగా పోలింగ్ రోజు ఏ విధంగా వివరించాలి, పోలింగ్ ముందు కాంగ్రెస్ నుండి అదేవిధంగా బీఆర్ఎస్ నుండి వస్తున్నటువంటి విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే అంశంపైన కూడా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. రేపు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎల్లుండి అమిత్ షా పర్యటనలు ఉండే విధంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అలాగే అజయ్, మనం ఇప్పటివరకు జనసభకి సంబంధించి చూసుకుంటే కనుక జేపీ నడ్డా అటు బీఆర్ఎస్ పై ఇటు కాంగ్రెస్ పై ఎలాంటి కామెంట్స్ చేసే అవకాశం? ఖచ్చితంగా మనం చూడవచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు అయితే చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ అయితే మరీ ఎక్కువగా శృతి మించి విమర్శలు చేస్తుంది. దీనిపైన నిన్న ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొంత కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా జాతీయ స్థాయి నేతలు కూడా దానికి కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ రిజర్వేషన్లను తొలగిస్తుందన్న ఒక
ఆరోపణలు కాంగ్రెస్ తీవ్రంగా చేస్తుంది. ఇవి అక్రమమైనటువంటి ఆరోపణలు. ఏదైతే అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి ఈ దుష్ట వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నిన్న ఏదైతే కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతుగా జేపీ నడ్డా కూడా మరింత ఘాటైన విమర్శలు చేసే అవకాశం అయితే లేకపోలేదు. 400 స్థానాలు దేశంలో బీజేపీకి ఇట్లా వచ్చాముంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తొలగిస్తారంటూ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీజేపీ పైన ఇటు బీఆర్ఎస్ కూడా కొంత వ్యాఖ్యలు చేస్తుంది. తెలంగాణ నుండి నీళ్లు దోచుకుపోతారు, నిధులు దోచుకుపోతారు అంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా ఈ సభావేదిక ద్వారా తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. గత 10 ఏళ్లుగా కేసీఆర్ పరిపాలనలో తెలంగాణకు జరిగిన నష్టమేంది, అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ వల్ల ఈ రాష్ట్రానికి జరగబోయే నష్టాన్ని వివరిస్తూ, అదేవిధంగా గత 10 ఏళ్లలో బీజేపీ వల్ల తెలంగాణకు చేకూరినటువంటి లబ్ధి ఏంది, భవిష్యత్తులో మరో 5 సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే తెలంగాణకు విడుదల చేసేటువంటి నిధులేమి, అదేవిధంగా ఇక్కడ పార్టీ బలోపేతంకు ఎలా కృషి చేయబోతున్నారు, ఇక్కడ ఎక్కువ స్థానాలు లభించడం ద్వారా, ఎక్కువ స్థానాలు గెలవడం ద్వారా భవిష్యత్తులో తెలంగాణకు కానీ ఇక్కడ బీజేపీ కార్యకర్తలకు కానీ ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అన్న అంశాలపైన కూడా ఆయన వివరించే అవకాశం అయితే లేకపోలేదు. ఖచ్చితంగా జేపీ నడ్డా టూర్ అనేది ఒకసారి తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కించే అవకాశం అయితే లేకపోలేదు. వరుసగా అంటే ఒక టెంపోను పెంచేందుకు ఇప్పటికే బీజేపీకి ఉన్నటువంటి అనుకూల వాతావరణం ఏదైతే ఉందని పార్టీ నేతలు చెప్తున్నారో దాన్ని మరింతగా పెంచుకోవడం, అదేవిధంగా ఇతర పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు గ్రాఫ్ను తగ్గిపోకుండా కాపాడుకునే ఉద్దేశంతో ఈ వరుస పర్యటనలు అనేది ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ అమిత్ షా చేసేటువంటి, అదేవిధంగా జేపీ నడ్డా చేసేటువంటి, ప్రధాని చేసేటువంటి విమర్శలను అంతే స్థాయిలో కాంగ్రెస్ నుండి కూడా కౌంటర్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈరోజు జేపీ నడ్డా ఏం మాట్లాడతారు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి విమర్శలకు, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నపైన కొంతమేరకు హింట్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ లాగినటువంటి పొలిటికల్ రింగ్లోకి బీజేపీ వెళ్ళి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు బీజేపీ దానికి కౌంటర్గా ఈ ఏజెండా ఏమైనా సెట్ చేస్తుందా, కొత్త ఏజెండాను తెరపైకి తీసుకొస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.